కల్కితో నాగ్ అశ్విన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాలి. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్గానే ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రభాస్ కెరీర్లోనే ఒక క్లాసికల్గా నిలిచిన కల్కి తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు అందరి చూపు కల్కి 2 మీద పడింది. కల్కి 2తో మరి విజువల్ వండర్ క్రియేట్ చేయడానికి నాగ్ అశ్విన్ సిద్ధమయ్యాడు. డిసెంబర్ 2025 నుంచి కల్కి 2 మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఏడాది జూన్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ రాబట్టింది. కల్కి 2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. అది పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెడతాము. సెకండ్ పార్ట్లో భైరవ, కర్ణకు సంబంధించిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతా సజావుగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాము. కల్కిలో మహాభారతం నేపథ్యాన్ని సెట్ చేసుకొని సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చాము. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ పార్ట్లో ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్లోనే కథ సాగుతుంది. రెండో భాగంలో వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు చాలా వర్క్ చేయాల్సి ఉంది. విడుదల తేదీపై ప్రస్తుతం స్పందించలేను. ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్లని ఎంచుకొని సినిమాలు చేశా అన్నారు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ కల్కి 2 ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేసుకోవడంతో పాటు పార్ట్ 2లో ఇతర పాత్రలకు సంబంధించి కొంత షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాతో పాటు స్పిరిట్ సినిమాలలో నటించాల్సి ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఈ ఏడాది గడిచిపోతుంది. కాబట్టి ప్రభాస్ డేట్స్ ఇచ్చేలోపు కల్కి 2 సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులతో కలిసి సినిమా షూట్ స్టార్టింగ్ చేయాలని భావిస్తున్నారట. పార్ట్ 1తో దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ దర్శకుడు పార్ట్ 2తో 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని చూస్తున్నారట.